Let's start the class, thermodynamics. Thermodynamics is one of the important chapters in first year physics, 11th standard. ఇందులో నుంచి మెయిన్స్లో మరియు అడ్వాన్స్లో డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి ఇందులో, అండ్ అన్ని కాన్సెప్ట్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అంత టఫ్ ఏం కాదు, కానీ వర్క్ చేయాల్సిన అవసరం ఎంత మాత్రం అయినా ఉంది. సో లెట్స్ బిగిన్ థర్మోడైనమిక్స్. అసలు థర్మోడైనమిక్స్ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్క విషయం చిన్నగా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. థర్మోడైనమిక్స్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ which deals with exchange of heat. Exchange of heat energy. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది, లేదా కన్వర్జన్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ ఎట్సెట్రా ఎట్సెట్రా. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ దిస్. ఒక సిస్టమ్ తీసుకున్నా. సిస్టమ్ అంటే మీకు తెలుసు, సిస్టమ్ అంటే మ్యూజిక్ సిస్టమ్ కాదు. ఒక సిస్టంలో జనరల్గా ఒక సిస్టమ్ ఎలా ఉంటుందో ఒకసారి నేను చూపిస్తాను. ఇది పిస్టన్. ఫిజిక్స్ లో థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఏంటి చూద్దాం. ఇలా ఒక దిస్ ఇస్ కాల్డ్ పిస్టన్ అన్నమాట. పిస్టన్, ఓకే. అండ్ ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంటుంది. దీన్ని సిస్టమ్ అంటారు. లోపల గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇవన్నీ గ్యాస్ మాలిక్యూల్స్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఎ కంటైనర్. ఈ కంటైనర్ కి వెల్ డిఫైన్డ్ ఎంతో కొంత వాల్యూమ్ ఉంటుంది. సో గ్యాసెస్ ఏం చేస్తాయంటే వాల్స్ ఆఫ్ కంటైనర్ తో కొలైడ్ అవుతాయి కాబట్టి దే ఎగ్జర్ట్ ప్రెషర్, అండ్ దిస్ ఈస్ ఫ్రిక్షన్లెస్ మూవబుల్ పిస్టన్. ఈ పిస్టన్ ఎలా ఉంటుందమ్మా? ఫ్రిక్షన్లెస్ మూవబుల్. అంటే పైకి కిందికి మూవ్ అవ్వచ్చు, ఇది ఫ్రిక్షన్ ఉండదు అనమాట. సో ఈ ఫ్రిక్షన్ అంటే ఈ పిస్టన్ అలాగే రెస్ట్ లో ఉండాలంటే ఇక్కడ నుంచి నువ్వు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ప్రెషర్ ని ఎగ్జర్ట్ చేస్తావు. అంటే లోపల ఉన్న ప్రెషర్ బయట ఉన్న ప్రెషర్ సేమ్, అలా అనమాట. అంటే నువ్వు ఏదో ఒక ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తావు కదా. ఈ దీనికి ఎంతో కొంత ఏరియా ఉంటుంది కదా పిస్టన్ కి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతో కొంత ఏరియా ఉంటుంది కదా, ఇలాగా. సో ఫోర్స్ బై ఏరియా చేస్తే ప్రెషర్ వస్తుంది అనమాట. సో లోపల గ్యాస్ ప్రెషర్ బయట ప్రెషర్ రెండు ఈక్వల్ గా ఉంటే అది ఇలా రెస్ట్ లో ఉండిపోతుంది. అంటే లోపల ఉన్న ప్రెషర్ బయట ఉన్న ప్రెషర్ సేమ్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఒకవేళ లోపల ఉన్న ప్రెషర్ ఎక్కువ అయితే పిస్టన్ పైకి మూవ్ అవుతుంది, బయట ఉన్న ప్రెషర్ ఎక్కువ ఉంటే పిస్టన్ కిందికి మూవ్ అవుద్ది. సో ఈ మూవబుల్ పిస్టన్ అనే కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో లోపల ఎవరు ఉంటుందంటే కంటైన్స్ గ్యాస్. ఈ గ్యాస్ కి నెంబర్ ఆఫ్ మోల్స్, కొన్ని మోల్స్ ఉంటాయి. సమ్ n moles of gas. Okay. So now the state of gas, is స్పెసిఫైడ్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ గ్యాస్
అనేది ఏ స్టేట్ లో ఉందో ఎలా చెప్తాం అంటే బై మ్యాక్రోస్కోపిక్ వేరియబుల్స్. ఏంటా మ్యాక్రోస్కోపిక్? మ్యాక్రోస్కోపిక్ అంటే పైన కనబడేవి, మైక్రోస్కోపిక్ అంటే మనకు కనబడనివి. సో మ్యాక్రోస్కోపిక్ వేరియబుల్స్ ఏంటి అంటే ప్రెషర్ మనం క్యాల్కులేట్ చేయొచ్చు, మ్యాక్రోస్కోపిక్ వేరియబుల్. సెకండ్ ఏంటంటే వాల్యూమ్, అండ్ ద థర్డ్ వన్ ఇస్ టెంపరేచర్. సో ఇవన్నీ యూజ్ చేస్తే మనకి ఏం వస్తున్నాయి? ప్రెషర్ అంటే పి, రైట్? వాల్యూమ్ అంటే వి, టెంపరేచర్ టి. అప్పుడే అంటే మనం గ్యాస్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ గురించి మాట్లాడతాం. అదే సాలిడ్ లో ఉంటే లెంత్, ఏరియా అవి మాట్లాడతాం. అర్థం, మాస్ గురించి మాట్లాడతాం. ఇక్కడ గ్యాస్ లో మాస్ గురించి కూడా మాట్లాడుతూ దాంతో పాటు వాల్యూమ్, టెంపరేచర్ ఎట్సెట్రా. సో ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ ని ఎలా డిఫైన్ చేయాలి అంటే, హౌ టు డిఫైన్ అ థర్మోడైనమిక్ సిస్టమ్. థర్మోడైనమిక్ సిస్టమ్ ఏంటి? థర్మోడైనమిక్ సిస్టమ్ చూద్దాం. సో వాట్ ఈస్ ఎ థర్మోడైనమిక్ సిస్టమ్? సి, ఏ సిస్టమ్ లో అయితే ఇఫ్ ద స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ represented by pressure, volume, temperature, then it is a thermodynamic system. సార్ ఏంటి దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఇఫ్ ద స్టేట్ అంటే ఆ గ్యాసియస్ స్టేట్ ను ఎలా రిప్రజెంట్ చేసావంటే, దాని ప్రెషర్ ఎంతో చెప్పావు, దాని వాల్యూమ్ ఎంతో చెప్పావు, ప్లస్ దాని టెంపరేచర్ ఎంతో కూడా చెప్పగలిగావు. ఇలా చెప్పగలిగితే నువ్వు ఏం చెప్పగలిగినట్టు? ఆ సిస్టమ్ గురించి నువ్వు చెప్పగలిగినట్టే కదా. ఈ పాయింట్ అర్థమైందా? యు డిస్కస్డ్ అబౌట్ you've discussed about the pressure, volume and temperature of a system. Then it is called a thermodynamic system. The P ki, V ki, these all three will discuss the state kada. Discuss the state. వీళ్ళు ముగ్గురిని రిలేట్ చేస్తూ ఒక ఈక్వేషన్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటారు. ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఏంటో ఆ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ చెప్పగలరా? వాట్ ఈస్ ద ఈక్వేషన్ which contains all these three, PVT? Everybody knows that, yes, PV is equal to nRT. This is called equation of state. అంటే ఈ మూడు కాన్స్టెంట్స్ వేరియబుల్స్ అంటే ఎట్ గివెన్ టైం అవి కాన్స్టెంట్ గా ఉండొచ్చు, తర్వాత మారుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ కాల్డ్ స్టేట్ వేరియబుల్స్. సో వాట్ ఆర్ దీస్ కాల్డ్? స్టేట్ వేరియబుల్. సో అమ్మ ఇక్కడ వరకు ఎక్స్ప్లెనేషన్ అర్థమైందా? పిస్టన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ గురించి నువ్వు చెప్పగలవు, లోపల గ్యాస్ కి ఎంతో కొంత వాల్యూమ్ ఉంటుంది, దాని టెంపరేచర్ ఎంతో కొంత ఉంటుంది. ఆ మూడింటిని రిలేట్ చేస్తే వచ్చేది ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. ఈ మూడు వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్టేట్ వేరియబుల్స్ అంటారు, ఎందుకంటే అవి స్టేట్ ని డిఫైన్ చేస్తాయి కాబట్టి. సో దిస్ ఈస్ కాల్డ్ థర్మోడైనమిక్ సిస్టమ్. సో థర్మోడైనమిక్ సిస్టమ్ అర్థమైంది కదా. నెక్స్ట్, థర్మోడైనమికల్ ప్రాసెస్ లేదా థర్మోడైనమిక్ ప్రాసెస్. So what is meant by thermodynamic process?
థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఏంటి థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ P, V and T undergo some changes. If P, V and T changes, then the system has undergone thermodynamic process. So is this point clear? అంటే ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ చేంజ్ అవ్వాలి. సార్ ఎలా చేంజ్ అవుద్ది ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్? చాలా రకాలుగా చేంజ్ అవుద్ది, చాలా రకాలుగా చేంజ్ అవుద్ది. సార్ ఎలా చాలా రకాలుగా చేంజ్ అవ్వడం అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసులో నేను హీట్ సప్లై చేశాను అనుకోరా, హీట్ సప్లై చేశాను, అప్పుడు గ్యాస్ ఎక్స్పాండ్ అవుద్దిగా. గ్యాస్ ఎక్స్పాండ్ అయింది అనుకో, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుద్ది, ప్రెషర్ మళ్ళీ వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు పిస్టన్ పైకి వెళ్తుంది, సో ప్రెషర్ కూడా పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది హీట్ సప్లై చేసినప్పుడు. లేదా హీట్ అబ్జార్బ్ చేసినప్పుడు. నెక్స్ట్ పిస్టన్ మూవ్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్పండి. వర్క్ డన్ చేసినప్పుడు, వర్క్ డన్ బై ద గ్యాస్ ఆర్ ఆన్ ద గ్యాస్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఏమవుతుందిరా, ప్రెషర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్ చేంజ్ అవుద్ది. సో అలాంటి ప్రాసెస్ ని మనం ఏమంటామంటే ఆ ఫోర్స్ అప్లై చేసినప్పుడు. గుడ్, పిస్టన్ మూవ్ చేయడం అంటే ఫోర్స్ అప్లై చేయడమే కదా యశ్వంత్. ఓకే యశ్వంత్, నువ్వు వాట్సాప్ చేయమన్నా చేసావా? ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయి, నీ పర్సనల్ నెంబర్ నుంచి నాకు మెసేజ్ చేయి, నా పర్సనల్ నెంబర్. ఓకే, ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎట్సెట్రా ఎట్సెట్రా. ఈ అన్ని కేసెస్ లో ఓ యశ్వంత్ పండు నువ్వా? ఓకే, ఓకే ఫైన్. సో దిస్ ఈజ్ కాల్డ్ అ థర్మోడైనమిక్స్. సో థర్మోడైనమిక్స్ ఇంట్రొడక్షన్ అర్థమైంది కదా, ఎప్పుడెప్పుడు ఏం చేంజ్ అవుద్ది ఏంటి ఎట్సెట్రా ఎట్సెట్రా అనేది. సో దిస్ ఈజ్ అబౌట్ ద థర్మోడైనమిక్స్ అన్నమాట. ఇప్పుడు థర్మోడైనమిక్స్ లో కొన్ని లాస్ ఉన్నాయి, ఆ లాస్ ఏంటో చదవాలి. ఆ లాస్ చదివే ముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం అంటే ఏంటో మనకు తెలియాలి. సో ఈ పేజ్ ఓకే కదా, ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ పేజ్. ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియంలో మెకానికల్ ఈక్విలిబ్రియం ఉంటుంది, కెమికల్ ఈక్విలిబ్రియం ఉంటుంది, థర్మల్ ఈక్విలిబ్రియం ఉంటుంది, థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం ఉంటుంది, అన్ని చాలా ఉంటాయి. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం, నేను ఈక్విలిబ్రియం గురించి త్వరగా టైప్ చేస్తాను చూడండి, ఈజీ అవుద్ది. ఫస్ట్ వన్ ఏంటంటే, ఇఫ్ దేర్ ఈజ్ నో అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్, between the system and surroundings. This is called mechanical. Mechanical equilibrium. So what is the first type of equilibrium ante? If there is no unbalanced force between the system and surroundings, then it is a mechanical equilibrium. Sir, system and surroundings ante enti? ఇవి లోపల ఏదైతే ఉందో దీన్ని సిస్టమ్ అంటారు,
ఈ అవుట్ సైడ్ ఏదైతే ఉందో అది సరౌండింగ్ అంటారు. ఎగ్జాంపుల్, సరౌండింగ్ వర్క్ చేసింది అనుకోరు, అంటే ఫోర్స్ ఇలా అప్లై చేస్తుంది అనుకో, గ్యాస్ కంప్రెస్ అవుద్దిగా. సరౌండింగ్ వర్క్ చేస్తే గ్యాస్ కంప్రెస్ అవుద్ది, అప్పుడు వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అంటారు. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, అప్పుడు గ్యాస్ కంప్రెస్ అవుద్ది. వర్క్ డన్ బై ద సిస్టమ్ అయింది అనుకోరా, వర్క్ డన్ బై ద సిస్టమ్ అయింది అనుకో, సరౌండింగ్ మీద వర్క్ చేస్తుంది, అప్పుడు గ్యాస్ ఎక్స్పాండ్ అవుద్ది. గ్యాస్ ఎక్స్పాండ్ అయిందంటే వర్క్ డన్ బై ద సిస్టమా ఆన్ ద సిస్టమా? గ్యాస్ ఎక్స్పాండ్ అయింది అంటే వర్క్ డన్ బై ద సిస్టమ్. ఓకేనా? గ్యాస్ కంప్రెస్ అయిందంటే వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. ఎస్, గుడ్. ఓకే, లెట్స్ మూవ్ అహెడ్. సో ఈక్విలిబ్రియంలో ఫస్ట్ టైప్ ఏంటంటే మెకానికల్ ఈక్విలిబ్రియం. అదేంటంటే if there is no unbalanced force between the system and surroundings, that is called mechanical equilibrium. నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఏంటంటే థర్మల్ ఈక్విలిబ్రియం. దీని మీనింగ్ ఏంటి? ఇఫ్ there is uniform temperature in all parts of the system, if there is uniform temperature in all parts of the system and is the same with surrounding, then this is thermal equilibrium. దీని మీనింగ్ ఏంటో చూద్దాం. Let us try to understand the meaning of this. ఒక గ్లాస్ లో ఇలా ఒక గ్లాస్ ఉంది. ఈ గ్లాస్ లో నువ్వు ఏం చేసావంటే ఇక్కడ వరకు వేడి వేడి కాఫీ ఉంది. ఇదంతా కాఫీ. ఓకే, ఇది కాఫీ. దిస్ ఈజ్ సిసిడి. పైనుంచి నువ్వు ఏం చేసావంటే కూల్ వాటర్ వేసావు. కూల్ అంటే ఎక్కువ కూల్ కాదు, నార్మల్ కూల్ వాటర్. వేసావు. ఈ రెండు మిక్స్ అయిపోయాయి. బయట ఎంతో కొంత టెంపరేచర్ ఉంది. సో కాఫీలో వాటర్ వేసిన తర్వాత ఆ కప్ అలాగే పెట్టేసావు. పెట్టేసిన కొంచెం సేపటికి కాఫీ వాటర్ కలిసిపోయి ఏదో ఒక లిక్విడ్ లాగా తయారవుతుంది. దాని అయితే మనం తాగలేము. సిసిడి అంటే కేఫ్ కాఫీ డేరా. ఓకే, సో మనం ఇట్ ఫార్మ్స్ సమ్, యూ కెనాట్ డ్రింక్ ఇట్, అన్డ్రింకబుల్. బట్ కొంచెం సేపటి తర్వాత ఏమవుతుందంటే కాఫీ విల్ బి ఎట్ హై టెంపరేచర్, వాటర్ విల్ బి ఎట్ లో టెంపరేచర్. రెండింటిని మిక్స్ చేసిన తర్వాత లాంగ్ టైం తర్వాత నువ్వు చూస్తే ఏమవుతుందంటే, లాంగ్ టైం అంటే మరీ లాంగ్ టైం కాదు, ఆఫ్టర్ సమ్ టైం ఏమవుతుందంటే ద మిక్స్చర్ has well-defined temperature. The mixture has well-defined temperature.
So I'm asking you a simple question, very simple question. కాఫీ ఒక 90 degrees C దగ్గర ఉంది, నువ్వు కలిపిన వాటర్ ఒక 20 degrees C దగ్గర ఉంది, రూమ్ టెంపరేచర్ వచ్చేసి 27 degrees C దగ్గర ఉంది. ఈ రెండు కలిపేసి చాలా సేపటి వరకు అలాగే పెడితే అన్నీ కలిసి రూమ్ టెంపరేచర్కి వస్తాయా రావా చెప్పండి? ఈ వేడివేడి కాఫీలో నీళ్ళు వేసేసి రూమ్ టెంపరేచర్ లో పెట్టేస్తే ఏమవుద్ది? కూల్ అవుద్ది. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ చదివిందే కదా, దాని మీద క్వశ్చన్ ఉంటుంది ఈసారి సండే ఎగ్జామ్ కి. సో హీట్ ఎక్స్చేంజ్ జరిగిద్ది. ఏం జరిగిద్ది? హీట్ ఎక్స్చేంజ్. హీట్ ఎక్స్చేంజ్ ఎప్పటి వరకు జరిగిద్దిరా? ఎప్పటి వరకు అయితే టెంపరేచర్ సెటిల్ డౌన్ అవుద్దో అప్పటి వరకు. సో ఇఫ్ దెర్ ఈస్ యూనిఫామ్ టెంపరేచర్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద సిస్టమ్, హీట్ ఎక్స్చేంజ్ జరిగిద్దా? జరగదు కదా. సో హీట్ ఎక్స్చేంజ్ జరిగి mixture will have a well-defined temperature. So that is called thermal equilibrium. Thermal equilibrium ante same temperature. ఈ పాయింట్ అర్థమైందా? థర్మల్ ఈక్విలిబ్రియం అనే విషయం అర్థమైందా? ఎస్, గుడ్. సో థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఒక గ్లాస్ లో కొంచెం ఏదో డిఫరెంట్ లిక్విడ్స్ వేసేస్తే అవి హీట్ ఎక్స్చేంజ్ చేసుకొని ఎప్పటి వరకు హీట్ ఎక్స్చేంజ్ చేస్తాయి అంటే ఫైనల్ గా అవుట్ సైడ్ టెంపరేచర్ ఇన్సైడ్ టెంపరేచర్ సేమ్ ఉన్నంత వరకు ఎక్స్చేంజ్ చేస్తాయి. ఇప్పుడు ఇది కూడా ఒక సిస్టమే కదా. ఈ సిస్టమ్ లో నేను పిస్టన్ ఏం పెట్టలే. పిస్టన్ లేనప్పుడు ఇక్కడ మరి ప్రెషర్ ఉన్నట్టా లేనట్టా? ఈ కప్పు ఒక సిస్టమ్, ఎందుకంటే అందులో గ్యాస్ ఉంది కదా లేదా లిక్విడ్ ఉంది కాబట్టి. మరి ఇక్కడ పిస్టన్ లేదు కదా, ప్రెషర్ ఉన్నట్టా లేనట్టా? త్వరగా ఆన్సర్ ఇవ్వాలి. అట్మాస్ఫిరిక్ ప్రెషర్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇక్కడ ప్రెషర్ ఉంది, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉన్నట్టు. నైస్, వెరీ గుడ్ రామారావు. సో రామారావు చెప్పినట్టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంది ఇక్కడ. ఓకేనా? అంటే పిస్టన్ ప్రతిసారి పిస్టన్ ఉండాల్సిన అవసరం లేదు, ప్రెషర్ తెలిసిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు 2 types ఆఫ్ ఈక్విలిబ్రియం క్లియర్ గా అర్థమైనాయి కదా. ఐ విల్ గో టు ద థర్డ్ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం. సో లెట్స్ సీ వాట్ ఈస్ థర్డ్ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం. మీకు తెలిసిందే, అది కెమికల్ ఈక్విలిబ్రియం. So chemical equilibrium is a type of equilibrium where there is uniform chemical composition. Throughout the system. And surroundings. దీని మీనింగ్ ఏంటో చెప్పాలి. Chemical equilibrium is a type of equilibrium where there is uniform chemical composition. Uniform chemical composition throughout the system and surroundings అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక గ్లాస్ లో మనం చెరుకు రసం తాగుతాం కదా, చెరుకు రసం, షుగర్ కేన్ జ్యూస్. షుగర్ కేన్ జ్యూస్ అంటే యూనిఫామ్ కెమికల్ కాంపోజిషన్ త్రూ అవుట్ ద సిస్టమ్ అంటే సిస్టమ్ అండ్ సరౌండింగ్. అంటే సరౌండింగ్ లో సిస్టమ్ లో మొత్తం సేమ్ ఉండాలని కాదు, సరౌండింగ్ అంతా యూనిఫామ్ గా ఉండాలి, సిస్టమ్ అంతా యూనిఫామ్ ఉండాలని అర్థం. సో ఒక గ్లాస్ లో షుగర్ కేన్ జ్యూస్ తీసుకొని తాగుదామని అక్కడ పక్కన పెట్టేస్తే ఏమవుద్దంటే ఆ హై డెన్సిటీ ఉన్నది బాటమ్ కి వెళ్ళిపోతే డిపాజిట్ అవుతుంది, పైన ఏమో వాటర్ కనబడుతుంది. మీకు అబ్జర్వ్ చేశారా? ఇది హై డెన్సిటీ బాటమ్ గా ఉండి పైన వాటర్ లో ఉంటుంది. ఎస్.
సో దాన్ని మనం తాగం. ఎందుకు తాగం అంటే పైన వాటర్ ఉంటుంది, కింద మొత్తం మళ్ళీ డెన్సిటీ. అందుకే దాన్ని ఏం చేస్తామంటే ఇలా స్టిర్ చేస్తాం. స్టిర్ చేస్తే మళ్ళీ మిక్స్ అవుతుంది. మిక్స్ అయ్యి ఏమైపోతుందంటే యూనిఫామ్ డెన్సిటీ అయిపోతుంది. అంటే కెమికల్ కాంపోజిషన్ యూనిఫామ్ గా ఉన్నట్టు. దాన్ని కెమికల్ ఈక్విలిబ్రియం అంటారు. సో దేర్ ఆర్ టోటల్ 3 types of equilibrium: మెకానికల్ ఈక్విలిబ్రియం, థర్మల్ ఈక్విలిబ్రియం అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం. సో ఎప్పుడైతే సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ ఆల్ దీస్ 3 ఈక్విలిబ్రియంస్ లో ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం. సో if a system is in above 3 equilibrium, then it is in thermodynamic equilibrium. Clear? So I hope you understood all the 3 states of equilibrium and introduction of the thermal equilibrium, etc. So this is about the thermodynamics introduction anamata.